హీరోయిన్ అమలా పాల్ కేరళలో పుట్టి పెరిగింది. అమలా పాల్ 2014లో దివ్ అనే అతన్ని మ్యారేజ్ చేసుకుంది. కొన్ని పర్సనల్ ఇష్యూస్ కారణంగా వాళ్ళిద్దరూ డివోర్స్ అయ్యారు. అది 2017లో. అయితే అమలా పాల్ 2023లో జగత్ దేశాయ్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరికి గాను ఒక బేబీ పుట్టారు. దీని గురించి అమలా పాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. బానిత సంధు తిను బాలీవుడ్లో 'అక్టోబర్' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో తనకి బాలీవుడ్లో అంతగా ఆఫర్స్ రాలేదు. అండ్ 'అర్జున్ రెడ్డి' మూవీ తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ' మూవీలో ప్రీతీ శెట్టి క్యారెక్టర్ బదులుగా మీరా శెట్టి అన్న క్యారెక్టర్లో యాక్ట్ చేసింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. అండ్ రీసెంట్గానే తెలుగులో 'అడవిశేష్'తో ఒక మూవీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ అమలా పాల్ బాలీవుడ్లో 'బోలా' అన్న మూవీతో కెమియో రోల్ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళంలో 'ద గోట్ లైఫ్', 'లెవెల్ క్రాస్' మూవీస్ చేసింది. రీసెంట్గా అమలా పాల్ 'శ్రీలీల పెళ్లి సందడి' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఆ మూవీ తర్వాత 'ధమాకా', 'స్కంద', 'భగవత్ కేసరి', 'ఆదికేశవ', 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్', 'గుంటూరు కారం' లాంటి మూవీస్ చేసింది. ఇందులో కొన్ని మూవీస్ హిట్ అయింది, కొన్ని మూవీస్ ఫ్లాప్ అయింది. దీని తర్వాత శ్రీలీల కొంచెం బ్రేక్ తీసుకున్నారు. మూవీ ప్లాన్స్ మెయింటైన్ చేశారు. అండ్ 'పుష్ప 2' మూవీలో 'కిసిక్' సాంగ్కి ఐటమ్ గర్ల్గా చేశారు. అండ్ రీసెంట్గానే శ్రీలీల 'మాస్ జాతర' అన్న మూవీకి సైన్. శ్రద్ధా దాస్ ఇప్పుడు రీసెంట్గా 'డంకు మహారాజా' అన్న మూవీ కంప్లీట్ చేశారు. దాని తర్వాత తమిళ్లో 'ఆర్యన్' అన్న మూవీ చేయబోతున్నారు. ఊర్వశి రౌతెల తెలుగులో చిరంజీవి గారు యాక్ట్ చేసిన 'వాల్తేరు వీరయ్య' మూవీలో 'బాస్ పార్టీ' సాంగ్తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్గా కాకుండా ఊర్వశి రౌతెల ఐటమ్ గర్ల్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ దాని తర్వాత 'ఏజెంట్', 'బ్రో', 'స్కంద' లాంటి మూవీస్లో ఐటమ్ సాంగ్ చేసింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారితో 'డంకు మహారాజా' మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఊర్వశి రౌతెల ఎప్పటినుంచో మూవీ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ఇండస్ట్రీకి 'నానితో జెర్సీ' అన్న మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో శ్రద్ధకి ఫుల్ క్రేజ్ వచ్చింది. దాని తర్వాత తను తెలుగులో 'జోడీ' అన్న మూవీ చేసింది. అండ్ 'కృష్ణ అండ్ హిస్ లీలా' మూవీ చేసింది. ఆ మూవీ అంతగా హిట్ కాలేదు. అండ్ చాలా ఏళ్ల తర్వాత రీసెంట్గానే వెంకటేష్ గారితో 'సైంధవ్' అన్న మూవీ చేసింది. మూవీ కాన్సెప్ట్ బావున్నా మూవీ అంతగా హిట్ కాలేదు. అండ్ రీసెంట్గా 'మెకానిక్ రాకీ' మూవీ కూడా చేశారు. అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారితో 'డంకు మహారాజా' అన్న మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. సంయుక్త మీనన్ 'భీమ్లా నాయక్' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత 'బింబిసార'తో హిట్ కొట్టింది. 'సర్' అన్న మూవీతో హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా 'విరూపాక్ష', 'డెవిల్', 'లవ్ మీ' లాంటి మూవీస్ చేసింది. దీని తర్వాత సంయుక్త మీనన్ బాలీవుడ్కి వెళ్లింది. బాలీవుడ్లో 'మహారాంగి' అన్న మూవీ చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇంకా ఫినిష్ కాలేదు. అయితే తెలుగులో హీరో నిఖిల్తో 'స్వయంభూ' అన్న మూవీ చేస్తోంది. అంతేకాకుండా మలయాళంలో 'రామ్' అన్న మూవీ, తెలుగులో శర్వానంద్తో 'శర్వా 37' మూవీ చేస్తోంది. అంతేకాకుండా తెలుగులో ఇంకో 2 ప్రాజెక్ట్స్కి సంయుక్త మీనన్ సైన్ చేసినట్టు. సాయి మంజులేకర్ వరుణ్ తేజ్తో 'గని' అన్న మూవీ చేసింది. ఈ మూవీ ఫ్లాప్ అయింది. అండ్ ఆ మూవీ తర్వాత సాయి మంజులేకర్ 'అడవిశేష్'తో 'మేజర్' అన్న మూవీ చేసింది. ఈ మూవీ తెలుగు, హిందీలో బైలింగ్వల్ ఫిల్మ్. అండ్ ఈ మూవీ పాన్ ఇండియాగా రిలీజ్ అయింది. మూవీ సూపర్ హిట్ అయింది. దీని తర్వాత సాయి మంజులేకర్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో 'స్కంద' అన్న మూవీ చేసింది. దీని తర్వాత సాయి మంజులేకర్కి ఇప్పటి వరకు తెలుగులో ఏ మూవీ ఆఫర్స్ రాలేదు. అండ్ ఇప్పుడు సాయి మంజులేకర్ బాలీవుడ్లో కొన్ని ఫిలిమ్స్కి సైన్ చేస్తున్నారు. అండ్ బాలీవుడ్లోనే తన కెరీర్ స్టార్ట్ చేశారు.